నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతులు. పెద్దపల్లి ఆర్టీసీ డిపో పనులను పరిశీలించిన మంత్రులు. వేములవాడను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. రోడ్డు విస్తరణ పనులని పరిశీలించిన విప్. ఒకటి నుంచి 15 వరకు సుడా ప్రగతిపై పక్షోత్సవాలు విజయవంతం చేయాలన్న చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. రవాణా సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న డిపో పనుల పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ బస్ డిపో పనులను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పాలనలో జిల్లా అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. కోట్ల రూపాయల బస్ ఛార్జీలను భరించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా వసతులను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీనియర్ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారి సూచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాను. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి మేము వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% PRC ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తారు. మంథని కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధితో ప్రజా రవాణా సేవలు మరింత మెరుగుపడతాయన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 2027 గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. త్వరలో పెద్దపల్లి బస్ డిపోను ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని బస్టాండ్లో 93 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు ప్లాట్ఫారాలు, ఇతర అభివృద్ది పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మంతిని, కాళేశ్వరం బస్టాండ్ల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సమ్మక్క సారలమ్మ జాతర తరహాలోని పుష్కరాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. గత ప్రభుత్వం నూతన బస్సుల కొనుగోలు, నియామకాలు, డిపోల ఏర్పాటు వంటి అంశాలను విస్మరించిందని గుర్తు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంతిని బస్టాండ్లో 2 అదనపు ప్లాట్ఫారాల నిర్మాణానికి 74 లక్షలు, ఇతర అభివృద్ది పనులకు 19 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. కాళేశ్వరం బస్టాండ్ అభివృద్ధికి 3 కోట్లు మంజూరు చేశామని, కాళేశ్వరం దేవస్థాన అభివృద్ధిలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ ఆర్ఎం ఎం మల్లేశం, డిపో మేనేజర్ శ్రావణ్ పాల్గొన్నారు. మంతిని బస్ స్టేషన్ అభివృద్ధి కానీ, అదేవిధంగా
మరి ముక్తేశ్వర స్వామి కాళేశ్వరంకు సంబంధించినటువంటి అక్కడ బస్ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వీటితో పాటుగా ఈ జిల్లాకు సంబంధించి పెద్దపల్లి డిపోను కూడా చేస్తూ ఈ మధ్య రాబోయే 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల సబ్ కమిటీ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన గౌరవ మంత్రులందరూ కూడా కలిసి మరి సమీక్ష నిర్వహించే సందర్భంలో కూడా ఆ పుష్కరాలు కుంభమేళా కంటే ఎక్కువగా జనం ఈ ప్రాంత ప్రజలు గోదావరి పుష్కరాల్లో హాజరయ్యేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజా రవాణా వ్యవస్థ అంటే పేద ప్రజలందరికీ గ్రామీణ ప్రాంత ప్రజలకు లైఫ్ లైన్ అనేటువంటి ఆర్టీసీ బాసర నుంచి భద్రాచలం దాకా ప్రతి బస్ స్టాండ్ ను బస్ స్టేషన్ ను డిపోలన్నింటినీ కూడా నవీకరణ చేసుకొని ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా అక్కడి వసతులను కల్పిస్తూ మరి ఆ యొక్క పుష్కరాల లోపల ప్రజలు భాగస్వాములై పాల్గొనే సందర్భంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎట్లయితే సమ్మక్క సారక్కకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తామో ఈ గోదావరికి సంబంధించిన అంశాల లోపల కూడా మా తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ అయినటువంటి ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈరోజు మా ప్రజాపాలన ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ 3 ప్రధానమైన అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంతని పట్టణంలో ఉన్న బస్సు స్టేషన్కు సంబంధించిన ఆధునీకర కార్యక్రమం, ఇక్కడ సిమెంటింగ్తో పాటు గ్రీనరీతో పాటు మరి ఇక్కడ నీటి నిల్వకు సంబంధించిన అంశాలతో పాటు ఒక 2 ప్రధానమైన ప్లాట్ఫామ్స్ నిర్మాణం చేయాలని మా సహచర గౌరవ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని మేము కోరటం జరిగింది. ఈరోజు చాలా ముఖ్యమైనది కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి భాగంలో ఆర్టీసీ పాత్ర ప్రధానంగా ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్లాం. బస్ స్టేషన్ నిర్మాణం చేయాలని దాదాపు 3 కోట్ల రూపాయలతో వారు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన భాగంలో ఈరోజు బస్ స్టేషన్లకు సంబంధించి ఇంత పూర్వకం మరి ఎప్పుడు లేని విధంగా అనేక సంవత్సరాలుగా పెద్దపల్లి జిల్లా వాసులు అందరూ కోరుతా ఉన్న సందర్భంలో పెద్దపల్లిలో కూడా బస్సు డిపోను శాంక్షన్ చేసి నిర్మాణ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించడం జరిగింది. అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి బస్ డిపో కానీ వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఆలయ ప్రగతితో పాటు రోడ్ల విస్తరణపైన దృష్టి సారించినట్లు చెప్పారు. పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనుల్ని పూర్తి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయం ఎదుట కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో సుమారు 150 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా ఆలయం ముందు నుంచి బ్రిడ్జ్ వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. 2 కోట్ల 60 లక్షలతో పట్టణ సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు తెలియజేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వన మహోత్సవం సందర్భంగా రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు చెప్పారు. 35 కోట్ల నిధులతో అన్నదాన సత్రం పనులు కొనసాగుతున్నట్టు చెప్పారు. రాజన్న ఆలయ అభివృద్ధి పూర్తి అయ్యే వరకు భక్తుల సౌకర్యాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మాజీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ తో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. వేములవాడ పట్టణ అభివృద్ధి కూడా చేయాలని చెప్పిన సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రుల యొక్క సహకారము, దేవాదాయ శాఖ మంత్రి గారి సహకారంతో ఇప్పటికే రాజన్న ఆలయంలో సుమారు 150 కోట్లతోటి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంలో అందులో అంతర్భాగమైనటువంటి రాజన్న ఆలయం ముందు నుంచి బ్రిడ్జి వరకు రోడ్డు వెడల్పు సంబంధించి 80 ఫీట్లకు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో, పట్టణంలో ఉన్న ప్రముఖుల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు దుకాణదారులతో ఒప్పించి ఈ 80 ఫీట్ల రోడ్డు చేసే దాన్ని పరిశీలించడానికి ప్రధానంగా ఇక్కడ రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్, కౌన్సిలరు, వేరే పట్టణ ప్రముఖులు, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా వచ్చి పరిశీలించేటువంటి క్రమంలో కాంట్రాక్టర్ తోటి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు శరవేగంగా ఈ 80 ఫీట్ల రోడ్డును కూడా పూర్తి చేయాలని చెప్పి ఇచ్చిన ఆదేశాలు, శరవేగంగా రాజన్న ఆలయంలో పనులు జరగాలని చెప్పిన సూచనల మేరకు ఈరోజు క్షేత్ర స్థాయిలో పనుల పర్యవేక్షణ చేయడానికి రావడం జరిగింది. ఇప్పటికే ఈ కాంట్రాక్టరు సుమారు 64 లక్షల రూపాయల
పని చేపట్టిన సందర్భంలో వీటిడే వైస్ చైర్మన్ ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ శ్రీ గరీం అగర్వాల్ గారు సంబంధిత మున్సిపల్ కాంట్రాక్టర్ల ద్వారా మున్సిపల్ అధికారుల ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆ డబ్బును కూడా విడుదల చేసి వెంటనే ఇది 6,50,00,000 రూపాయలతో 80 ఫీట్ల రోడ్డు చేయడానికి అనుమతులున్న క్రమంలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. 2 ఏళ్ల ప్రగతిపై జూన్ 1 నుంచి 15 వరకు పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సుడా ప్రగతి నివేదిక విడుదల చేయనున్నట్లు చెప్పారు. కరీంనగర్లోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నగరంలో కోట్లాది రూపాయలు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, హైమాస్ లైట్లు, కూడళ్ల సుందరీకరణ తదితర పనులు చేపట్టామన్నారు. గతంలో గజం జాగా కూడా లేని సుడాకు 800 గజాలలో 5 కోట్లతో కమర్షియల్ బిల్డింగ్ పనులు చేపట్టామన్నారు. 20 ఏళ్ల క్రితం కట్టి వదిలేసిన ఐడీఎస్ఎంటీ భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. 1.5 కోట్లతో అభివృద్ధి చేసి త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. టవర్ ఏరియాకు వచ్చే వారికి 100 కార్లు, 300 బైక్ల పార్కింగ్ వీలుగా అందుబాటులోకి వస్తుందన్నారు. 40 షట్టర్లు ఆధునీకరించామని, త్వరలో వాటిని అద్దెకు ఇస్తామన్నారు. ఐడీఎస్ఎంటీ వెనుక 1,20,00,000తో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులకు శంకుస్థాపన చేస్తామని వివరించారు. రాజీవ్ చౌక్ ను సుందరీకరించి 9 ఫీట్ల రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో ఎండీ తాజ్, చరగొండ బుచ్చిరెడ్డి, టేల భూమయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, గుడిపాటి రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రారంభించుకోవచ్చు, ఫౌండేషన్ చేసుకోవచ్చు, శంకుస్థాపన చేసుకోబోతాం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మధ్యలో ఫ్యామిలీస్ తోటి వచ్చి అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని, లేకపోతే వెహికల్ 2 వీలర్ పార్కింగ్ చేసుకొని అక్కడే ఫుడ్ కోర్ట్ లో రకరకాల ఒక్క వెరైటీకి ఇంకో వెరైటీకి సంబంధం లేకుండా అన్ని రకాల ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు చేసి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అక్కడ కల్పించి మరి అక్కడ అన్ని రకాల ఫుడ్స్ దొరికే విధంగా చేసి దాన్ని తీర్చిదిద్దడానికి 1,27,00,000 దాని మీద టెండర్ పిలవడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ చౌక్ సుందరీకరణ ఎప్పుడో 30 సంవత్సరాల కింద మరి ఉన్నటువంటి విగ్రహం, దాని తర్వాత గత స్మార్ట్ సిటీకి సంబంధించిన దానిలో పనులలో రాజీవ్ చౌక్ ను సుందరీకరణ చేయలేని వదిలిపెట్టడం జరిగింది. దాన్ని సుందరీకరణ చేస్తూ రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని 9 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి 4-5 తారీఖులలో టెంటేటివ్గా 4 తారీఖు అనుకున్నాం. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి వారు, మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా సుడా పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మేయరు, డిప్యూటీ మేయర్తో పాటు అధికారిక ప్రోటోకాల్లో రావాల్సినటువంటి చైర్మన్లు అందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమాలను చేయబోతా ఉన్నాం. వీటన్నిటిని కూడా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణతో పాటు ఐడీఎస్ఎంటీ ఇనాగ్రేషన్, అదేవిధంగా ఈ ఫుడ్ కోర్ట్ సంబంధించిన శంకుస్థాపన, ఇంకా ఇతర బ్యూటిఫికేషన్ సంబంధించినటువంటి కల్పన ముందు కావచ్చు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ఓటర్ మ్యాపింగ్ పై ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఎంఐఎం నగరాధ్యక్షుడు సయ్యం గులాం మహమ్మద్ హుస్సేన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎంఐఎంను బూత్ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇదే మంచి అవకాశమన్నారు. బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ఏర్పాట్లు చేసిన ప్రభుత్వంతో పాటు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్లోని ఎంఐఎం కార్యాలయంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరాధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ 7 ఏళ్లుగా నగరంలోని దారుస్సలాంలో ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం సమగ్ర ఓటర్ సవరణ పేరుతో ఓటర్లను చేర్చడం, తీసివేయడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని బూత్లపై దృష్టిని సారించాలని సూచించారు. కరీంనగర్ లాంటి ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పారు. త్వరలో హైకమాండ్ ఆదేశాల మేరకు BLA-2 ఏజెంట్ల నియామకం పూర్తవుతుందన్నారు. ఈ సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. వెస్ట్ బెంగాల్ లాంటి కొన్ని సరిహద్దు రాష్ట్రాలలో ఓటరు సవరణ కార్యక్రమం చేపట్టడం ద్వారా అక్కడ బీజేపీ విజయం సాధించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ హాఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ, కోశాధికారి ఇబ్రహీం బియా బానీ, కార్పొరేటర్ మాజిద్ హుసేన్, మాజీ కార్పొరేటర్లు బాబూజానీ, ఆరిఫ్ అహ్మద్ పాల్గొన్నారు. कलेक्टर मोहतरमा का भी मैं शुक्रिया अदा करता हूं. हमारे रिप्रेजेंटेशन पर एक मीटिंग भी बुलाते बोले, एक मीटिंग भी बुलाए, मीटिंग में मसले मसाइल पूरे सुने, उसके बाद फिर ईदगाह का जायजा लेते बोले ईदगाह का जायजा लेने के लिए सिर्फ 6:30 को कॉल आया कि 6:50 को मैं ग्राउंड पे मैं आ रही हूँ.
आप लोग जो भी अगर आ सकते हो तो आइए, या नहीं है तो हम सीपी साहब के साथ इंस्ट्रक्शन कर लेंगे। हम आपके रिप्रेजेंटेशन जो भी है हम पूरे काम कराते। मैं घर से निकलते माजिद को फोन करा, मैं हाफिज साहब को फोन करा, इब्राहिम को फोन करा, रिजवान भाई को फोन करा, उसके बाद ईदगाह आ गया। పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. జూన్ 2న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో జేఏసీ చైర్మన్ వంగర శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు చెప్పారో రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల అందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే మాకు హామీ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చే దిశగా ఈ రేపు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రకటించాల్సిందిగా ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులది చిరకాల స్వప్నమైన కోరిక. ఇది గత శతాబ్దాల నుండి ఆర్టీసీ కార్మికులు ఉన్న కోరికను నెరవేర్చే దిశగా ఈ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. కాబట్టి ఆ హామీని నిలబెట్టే దిశగా సీఎం గారు అనుకూలంగా మొన్న మే 1న మా రాష్ట్ర జేఏసీ నాయకులను పిలిపించి మీకు విలీనం కావాలా, యూనియన్ కావాలా అని చెప్పేసి అడగడం జరిగింది. రాష్ట్ర నాయకులు జేఏసీ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో తెలంగాణ రాష్ట్ర వీఏఓ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏఓఏలో చేపట్టిన నిరవధిక సమ్మె నేటికి 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 6 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఏఓఏలకు 20,000 కనీస వేతనం చెల్లించాలని, సెర్పుద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఏఓలు వాసం మమత, కీర్తన, చీకుటి మమత, పద్మభారతి, ఓంకారి, వనిత పాల్గొన్నారు. 20 ఏళ్ళుగా చేస్తున్నాము. మమ్మల్ని సెర్పుద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనం 20,000 రూపాయలు చెల్లించాలి. ఇంకా సీతక్క మీరు మాట ఇచ్చారు మాకు, ఆ మాటను మీరు చెల్లించుకోవాలని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. రోజువారీ కూలీ కూడా మాకు పోతే దినసరి కూలీలకు కూడా 300 వస్తుంది. మాకు అంతకంటే అద్మానం ఉన్నాయి మా జీవితాలు. ఇంత వారం రోజుల నుంచి రోడ్ ఎక్కినా కానీ కొంచెం కూడా స్పర్శ వస్తలేదు గవర్నమెంట్లో. మరి మమ్మల్ని ఎన్ని రోజులు ఇట్లా కూర్చుంటారో మీరే చెప్పుండ్రి. మాకు 20,000 ఇచ్చి కనీసం మమ్మల్ని విరమించుకునేటట్లు మాకు ఒక శుభవార్త చెప్తారని గవర్నమెంట్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని మండలాల నుంచి చేస్తున్నారు. మా మండలంలో కూడా అన్ని విలేజ్ల నుంచి వచ్చి కూర్చుంటున్నాం మీడ ఇంత పొద్దున. అయినా కూడా ప్రభుత్వంకి ఎలాంటి కనికరం లేదు. మేము చేస్తున్న పనులన్నింటినీ కూడా మాకు కనీస వేతనం మాత్రమే అడుగుతున్నాం. మేము మా న్యాయమైన డిమాండ్సే ఉన్నాయి. సీతక్క తల్లి మీరు అధికారంలోకి రాకముందే మాకు 26,000 కనీస జీతం ఇస్తామనే మాట అన్నారు. మీరు చేస్తున్న పనులన్నీ మీతోటే పనులు గ్రామాలలో సక్సెస్ అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైనా ప్రజల వరకు చేరవేసే వారధిలాగా మీరే పనిచేస్తున్నారు అని మాకు మాట ఇచ్చిండ్రు. ఇప్పటివరకు అది కాలేదు. ఇప్పుడైనా దయతలిచి మాకు కనీస వేతనం మేము అడిగింది అమలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు సంఘం ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ కావటి సతీష్ యాదవ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009లో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కన్వీనర్ గా పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులని గుర్తించి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం, వారి వివరాల్ని సేకరించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్ 21న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ములుగూరి కమల్, అప్పనపేట మాజీ సర్పంచ్ ఆర్ తిరుపతి, సామాజిక ఉద్యమకారుడు కొంకటి లింగమూర్తి పాల్గొన్నారు. ఈ ఉమ్మడి జిల్లాలలో ఈరోజు ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులను గుర్తించి ఆ కమిటీ వేయడం, జిల్లా కమిటీ, మండల కమిటీలను ఏర్పాటు చేసి ఆనాడు ఎవరైతే క్షేత్రస్థాయి నుంచి మొదలు కొడితే పై నుండి కింది స్థాయి వరకు ఎవరైతే ఉద్యమాలు చేశారో అలాంటి ఉద్యమకారులకు కమిటీలో తీసుకుంటూ వారి యొక్క వివరాలను సేకరించాలనే ఒక బాధ్యతను నా మీద డాక్టర్ పిడమర్తి రవి గారు వేయడం జరిగింది.
ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వచ్చే నెల అంటే జూన్ 21 తారీఖున హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశానికి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉద్యమకారులందరూ తరలి రావాల్సిందిగా అందరి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చండీ హోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని నూతన యాగశాలను ప్రారంభించారు. సర్వశేఖర్ జ్ఞాపకార్థం ఆయన సతీమణి అందించిన 3 లక్షల రూపాయల విరాళంతో ఈ గోశాలను నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు చంద్రజ్యోతి, హనుమాన్లు, వేల్పుల అనురాధ, సంజీవ్, లెక్కల పల్లవి, గంగాధర్ దంపతులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గోశాల అధ్యక్షులు బండారి సూర్య, మాజీ జెడ్పీటీసీ డాక్టర్ ఐల రమేష్ ఆధ్వర్యంలో విజయ రమణారావును ఘనంగా సన్మానించారు. కాసేపు విజయ రమణారావు గోసేవ చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు బిరుద రాధాకృష్ణ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని శివాలయంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు రమేష్ మాట్లాడుతూ అధిక మాసంలో విశిష్టంగా లక్ష్మీనారాయణ పూజ, అర్చకులకి అధిక వాయనాలు ఇవ్వడం చాలా శ్రేయస్కరమన్నారు. వ్రతాలు, పూజలు సామూహికంగా జరుపుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజుగా విశేషంగా శ్రీ శివాలయంలో అత్యంత వైభవితంగా ఆలయ కమిటీ చైర్మన్ గారి మరియు పాలక మండలి మరియు భోజన దేవస్థానం డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు ఆదివేశ శివాలయ భక్తుల సహకారంతో పట్టణ ప్రజల సహకారంతో మరియు ప్రజాప్రతినిధులందరి సహకారాలతో ఈరోజు స్థానిక శ్రీ శివాలయంలో 21 మంది దంపతులతో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం జరిగింది. ఇందులో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం జరిగింది. ఈ మాసం అంతా కూడా అధిక జ్యేష్ఠ మాసం. ఈ మాసంలో అత్యంత వైభవంతి ఈరోజు చేసుకోవడం అనేది చాలా ఉపరిణామం. పౌర్ణమి రోజున విశేషంగా ఈ మాసం అంతా కూడా అధిక మాసంలో లక్ష్మీనారాయణ కోరడం, శ్రీకృష్ణుని ఆరాధించడం, పురుషోత్తమ మాసం అని పేరు. దీనికి సూర్యుని చుట్టూ, భూమి చుట్టూ సూర్యుడు ప్రవహించడానికి 365 రోజులు, అదే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి 354 రోజులు. ఈ మధ్యల వ్యత్యాసం 11 రోజులు. పెద్దపల్లి జిల్లా ఓదిలా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు చేశారు. ఆలయ ఆవరణలో స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా సమర్పించారు. అంతకుముందు తలనీరాలు, కోడిమొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ మొండయ్య తగిన ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి బోనం ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివశక్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
పంటలు బాగా పండి తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణించడం సంతోషకరమన్నారు కరీంనగర్ జిల్లా ఆవోపా అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం. నగరంలోని సాఫ్రాన్ హౌస్ లో జిల్లా ఆవోపా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన చిటుమల శ్రీనివాస్ తో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కన్నకృష్ణను సన్మానించారు. అనంతరం వాసవి ట్రస్ట్ ఉపాధ్యక్షులు గంజి స్వరాజ్ బాబు, తొడుపునూరి దశరథం, లీగల్ కన్వీనర్ కొత్త ప్రకాష్, విద్యుత్ శాఖ ఉద్యోగి శ్రమశక్తి అవార్డు గ్రహీత కొండూరి శ్రీనివాస్ ను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ బాధ్యత మరింత పెరిగింది అన్నారు. సంఘ బలోపేతం, ఆర్యవైశ్యుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మన కొత్త ప్రకాష్ గారికి ఈ మధ్యనే మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డు తీసుకున్నటువంటి మన కొండూరు శ్రీనివాస్ గారు ఎలక్ట్రిసిటీ శ్రమశక్తి అవార్డు తీసుకున్నటువంటి కొండూరు శ్రీనివాస్ గారికి ఇవాళ కార్యవర్గం తరఫున వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కోఆప్షన్ సభ్యునిగా నన్ను మరియు కరీంనగర్ కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్గా చిట్టుమల్ల శ్రీనివాస్ గారు ఎన్నికవడం, అదేవిధంగా దేవాలయానికి ఉపాధ్యక్షులుగా గంజి స్వరాజ్ బాబు గారు, తొర్బూరు దశరథం గారిని మరియు కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్గా ఎన్నికైన కొత్త ప్రకాష్ గారు, మరియు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్ గారిని తెలంగాణ ప్రభుత్వం తరఫున శ్రమశక్తి అవార్డు వచ్చినందుకు వీరందరినీ కూడా ఈ జిల్లా ఆవోపా వారు పిలిచి సన్మానించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేయడానికి సత్కరించిన సోదర ఆవోపా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఆర్యవైశ్యులం అందరం ఏ సంఘంలో ఉన్నా, వివిధ ఏ హోదాల్లో ఉన్నా సంఘ అభివృద్ధికి, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల లోపల ముందుంటామని, భవిష్యత్తు లోపల రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదిగే విధంగా అందరం సహకరిస్తామని ఈ సందర్భంగా మరి సత్కారం అందుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ గారికి, గంజి స్వరాజ్ బాబు గారికి, తొట్టూరు దశరథం గారికి, ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గారికి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకి మీటర్లు పెడుతున్నారా లేదా అనే విషయంపై సీఎం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కమిషన్ చైర్మన్ వ్యవసాయ విద్యుత్ సరఫరాపై చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ విద్యుత్ సమస్యల పట్ల చెలించిపోయిన కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమం వైపు నడిచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేశారని కొనియాడారు. ట్రాన్స్ఫార్మర్లకి మీటర్లు పెడితే కాంగ్రెస్ కు ఓటు అడిగే నైతిక హక్కు ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో జరిగే అక్రమ ఇసుక రవాణా జిల్లా అధికారులకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు నిజంగానే రైతు సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇలా రైతు డిస్కమ్ ఏదైతుందో దాన్ని నిలుపుదల చేయి. నువ్వు ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ పెట్టా అని చెప్పి రేపు అనౌన్స్ చేయి. మేము ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు పెట్టా అని చెప్పి అనౌన్స్ చేయి. నేను మోటార్లు మీటర్ పెట్టా కానీ ట్రాన్స్ఫార్మర్ పెడతా అంటే ఏమనంటే నీకు 25 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. 25 kV ట్రాన్స్ఫార్మర్ మీద ఎన్ని ఉంటాయి? 6-8 మోటార్లు ఉంటాయి. 25 kV ట్రాన్స్ఫార్మర్ మీద ఎన్ని మోటార్లు ఉంటాయి అన్న అని చెప్పి అంటున్నా. నేను కూడా ఒక రైతులని చెప్పి అంటున్నా. 3 × 8 24 8 మోటార్లు ఉంటాయి. 16 kV దాన్ని ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. 16 kV దాన్ని ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఇదంతా ఎందుకు నువ్వు రైతులను ఏదైతుందో ఈ విధంగా ఇక్కడ గురి చేయదలుచుకున్నావు నువ్వు? అంటే క్రమేపీ ఏదైతుందో వీళ్ళ ఉచిత విద్యుత్తును ఏ విధంగా ఆంక్షల నెపంతో ఆంక్షలతోని వీళ్ళ చంద్రబాబు నాయుడు గారు సూత్రధారిగా
ఆనాడు ఏది ఇస్తుందో బషీర్బాగ్ కాల్పులకు చంద్రబాబు నాయుడు గారు బాధ్యుడు. మొత్తంగా వడ్ల కొనుగోలు విషయంలో ఈ ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసింది, వంచింది, దోపిడీ చేసింది అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మక్కలకు సంబంధించి మక్కలు కూడా మన జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులు పండినాయి. పండితే ప్రభుత్వమే ప్రకటన చేసింది ఏంటంటే 60% కొంటాం, 40% మీరు ఏడన్నా అమ్ముకోరు. ఇప్పుడు ప్రభుత్వం ధరనేమో 2400 రూపాయలు ఉన్నది. మరి రైతు ఏం చేస్తాడు? ఈ ట్రాన్స్పోర్ట్ సగం అక్కడ సగం ఇక్కడ పోతాడా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? తర్వాత మక్కలు పోస్తే కూడా నెల 15 రోజుల నుంచి జోకుడు లేదు. అక్కడికి ఎవరు అధికారి పోయినోళ్ళు లేడు. అడిగి పోతే మేము ఎప్పుడైనా పోయి మాట్లాడితే అయిపోద్ది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అని నెల 15 రోజుల నుంచి మక్కలు పండించినటువంటి రైతులను అరిగోస పుచ్చుకున్నటువంటి విషయం మన కళ్ళ ముందర కనబడ్డది. మరి ఇలా లాస్ట్కి ఏమైపోయింది? మక్కలు ఇక కొనరు అని రైతులు ఒక నిర్ణయానికి వచ్చి 1700కు 1800కు అమ్ముకునేటువంటి పరిస్థితి. తెలంగాణలో జనసేనకు ఆదరణ పెరుగుతుందన్నారు పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ బేతి మహేందర్ రెడ్డి. ఉర్వలేకనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన అనుచరులతో పాటు కొందరు లెఫ్ట్ పార్టీల సానుభూతి పరులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలోని తెలంగాణ చౌక్ లో జరిగిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బేతి మహేందర్ రెడ్డి, కందుల రాజిరెడ్డి హాజరయ్యారు. జన సైనికులు ప్రొఫెసర్ నాగేశ్వర్ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్ తొత్తులైన అర్బన్ నక్సలైట్లు, లెఫ్ట్ పార్టీల సానుభూతి పరులు ప్రణాళిక ప్రకారమే పవన్ కళ్యాణ్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేందుకు జన సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లెఫ్ట్ భావజాలం గల వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్, కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి, వడ్నాల రాజు, కాసరాజు, పొన్నల తిరుపతి, కళ్యాణ్ సేన కరీంనగర్ సభ్యులు సామ చరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ముసుగులో ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రాష్ట్రంలో అనేక మంది, అంటే ఆయన అయితే తొత్తుగాలు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క మనుషులు ఎవరైతే ఉంటారో, ఆయన యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, నాస్తిక సమాజం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇవాళ సనాతన హైందవ ధర్మ రక్షణ, అదేవిధంగా జాతీయవాదంతో ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిపై, ఇవాళ జనసేన పార్టీపై ఒక్కొక్కరు వరుస పెట్టి ఇవాళ దూషణ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ సనాతన హైందవ ధర్మం ఏదైతే రక్షించబడుతుందో దాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిపై ఇవాళ ఒక దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మాటలతోనే ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ భారతదేశంలోనే ఇవాళ హిందూ వ్యతిరేక పార్టీలు అన్ని కర్మరిగెత్తా ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వరరావు గురించి ఏం మాట్లాడలేదు. మొదట ఈ విషయాన్ని లేవనెత్తింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ, తర్వాత తను మాట్లాడిన మాటలు వెనుక్కు తీసుకుంటున్నానని చెప్పుకుంటూ, తన అనుచరణ వర్గమైన ఎవరైతే తెలంగాణ అని చెప్పుకొని కొంతమంది తిరుగుతున్నారో వాళ్ళకు ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటామన్నారు కదరా, మీరు ఇప్పుడు అడ్డుకోండి. 2వ డేట్ నాడు అదే హైదరాబాద్లో మీటింగ్ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవడైతే అడ్డుకుంటారో నా కొడుకులారా ఇప్పుడు రండి, 2వ డేట్ నాడు మేమందరం అక్కడికి వస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో మహాత్మానగర్ నేతాజీ యూత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిచెర్ల సత్యనారాయణ తన వంతు సాయంగా 200 స్టీల్ ప్లేట్లని అందజేసి ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ హిత వస్తువుల్ని వినియోగించాలని ప్రోత్సహించారు. మరికొందరు దాతలు కూడా ముందుకు వచ్చి సహకారం అందించారు. గ్రామస్తులు, దాతల భాగస్వామ్యంతో మహాత్మానగర్ ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుతామని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యూత్ సభ్యులు సర్పంచ్ పొన్నాల సంపత్, ఉప సర్పంచ్ కేతిరెడ్డి ఎల్లారెడ్డి, గంగరాజం, అడిచెర్ల కనుమల్లు, కేతిరెడ్డి సింగారెడ్డి పాల్గొన్నారు. కిరాణా షాపుల్లో కానీ మన ఏదైనా షాప్స్ పాంటీలలో ఉన్నాయి కదా, వాటి కాడ కూడా కొంచెం యూత్ అంతా ధన్యవాదాలు. అలాగే మన నేతాజీ యూత్ వారు కార్యక్రమానికి ముందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. దీనికి గాను గ్రామ పంచాయతీ నుంచి కూడా సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మన గ్రామ పంచాయతీ కొంచెం ఎంకరేజ్ చేసుకుంటూ మన వంతు సహకారం చేస్తూ ఇక్కడే కాకుండా షాపులలో కూడా కొంచెం ఇప్పుడు వీళ్ళు బ్యాగులు ఇచ్చారు, అట్లాంటి బ్యాగులకు కానీ కిరాణా షాపుల్లో కానీ మన ఏదైనా షాప్స్. ప్రతి మండలానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు. సెంటర్ల ద్వారా యువతకి ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. చేతి వృత్తులు, శ్రమశక్తిని బయటకి తీయాలి అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో సానుకూలంగా ఉన్నారని,
తప్పకుండా మండలానికో రెసిడెన్షియల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బీజేపీ జిల్లా శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఏర్పాటు చేసిన 3 సెంటర్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు. గతంలో నిజామాబాద్లోనూ చేనేత వస్త్రాల ఉత్పత్తి అయ్యేవని గుర్తు చేశారు. లండన్లో జరిగిన ఎగ్జిబిషన్లో వరంగల్ చేనేత వస్త్రానికి మొదటి బహుమతి వచ్చిందన్నారు. చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యక్తుల మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీసుకొని రావాలి. శ్రమశక్తిని అంటే జనరల్గా చదువుకున్న వాళ్ళైతే వాళ్ళకు మేధో సంపత్తితోని కంప్యూటర్స్ అవన్నీ చూస్తారు. శ్రమశక్తి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి చేతివృత్తుల వారు కమ్మరి, కుమ్మరి, నేత, గీత, మాల, మాదిగాయ తదితర వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్లకు సంబంధించి ప్రధానంగా మన భారతదేశం 17th సెంచురీలో జీడిపి 27% ఉండేది. జీడిపి ప్రపంచంలోనే అత్యధిక దేశం. ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు పొగాకు ఉత్పత్తులకి బానిసై భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. టొబాకో కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈరోజు 31 మే యాంటీ టొబాకో డే, వరల్డ్స్ యాంటీ టొబాకో డే సందర్భంగా పీపుల్స్లో అవేర్నెస్ అంటే యాంటీ టొబాకో వాడకం తగ్గించాలని అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం జరిగింది. ఈరోజు మెయిన్గా పిల్లలు అంటే యంగ్స్టర్స్ చాలా టొబాకో అంటే మత్తు పదార్థము, ఇప్పుడు పొగాకు, గుట్కా, ఖైని ఇవన్నీ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారు. ఇంకొకటి ఈ టొబాకో మూలాన ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది. ఈరోజు వరల్డ్ నో టొబాకో డేని సందర్భించుకొని మా డాక్టర్స్ కానీ మా వైద్య సిబ్బంది కానీ ఈ మత్తు పదార్థాన్ని టొబాకోని కంప్లీట్గా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరు ఇప్పటి యూత్ కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ఈ టొబాకోని కంప్లీట్గా నిర్మూలించే విధంగా ప్రతి ఒక్క కూడా పనిచేయాలని కోరుకుంటున్నామండి. కొండగట్టు అంజన్న ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. డాక్టర్ డి నేహారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకి అన్నప్రసాదంతో పాటు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ది సంపత్, వెంకటేష్, బందల శ్రీనివాస్, బండారి శ్రావణ్, కిరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణమి రోజు నాడు కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు మేము ఈ అన్నప్రసాదం చేయడం చాలా సంతోషంగా ఉంది. అన్ని దానాల కంటే అన్నదానం మహా గొప్ప దానం. ఎందుకంటే మాకు ఇది చాలా సంతోషకరంగా ఇంతకుముందు పెద్ద జయంతి నాడు చేసాం. అలాగే మళ్ళీ ఈరోజు పౌర్ణమి సందర్భంగా ఇక ముందు కూడా ఒకవేళ ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే ఇంకా ఎవరితోనన్నా ఈరోజు మేము చేస్తాం, ఇంకెవరైనా దాతల సహకారంతో ప్రతి పౌర్ణమిలో చేద్దామని ఒక ఆలోచన కలిగింది. ఈ భక్తులకు ఇలా సేవ చేసుకోవడం మేము చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్ 1వ డిపో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. విలీనమే ముద్దు, ఎన్నికలు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని కోరారు. లేదంటే జేఏసీ ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిద్దమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ మనోహర్, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు, ఎస్ భుజేందర్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో వెంటనే వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు, విలీనమే విలీనమే. జూన్ 2వ తారీఖు విలీనం సంబంధించి అపాయింట్మెంట్ డేట్ వెంటనే జూన్ 2వ తారీఖు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.